హాయ్! ఇవాళ మార్నింగ్ నేను మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి, "అత్తమ్మ ఇవాళ వంట నేను చేస్తానండి" అని చెప్పా. ఆవిడ ఒక లుక్ ఇచ్చారు. "ఏమ్మా?" అని అడిగారు. లేదు ఊరికే చేస్తానండి" అన్నా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మార్నింగ్ టైమ్స్ ఆవిడే వండుతారు. ఎప్పుడైనా నాన్ వెజ్ అది అయితే నేను వండుతా. సో, ఆవిడ మనసులో అనుకుని ఉంటది, నా దగ్గర అనలా. నైటే కదా తినింది నాన్ వెజ్, మళ్ళీ ఇప్పుడు ఏం వండేసుకుంటదా అనుకుని ఉంటారు. బట్ ఏమనుకున్నారో నాకు తెలీదు గానీ, నా దగ్గరకొచ్చి "ఏం వండుతావు?" అని అన్నారు. నేనన్నాను, "బెండకాయ ఫ్రై చేస్తానంటే" "ఆ?" అని అన్నారు. అలాంటి రియాక్షన్స్ అన్నీ నాకు ఎప్పుడూ అలవాటే. చిన్నప్పటి నుంచి అలవాటే. సో, మనకి మామూలే కదా అనుకుని కిచెన్‌లోకి వెళ్ళి చాలా సీరియస్‌గా బెండకాయలు నీట్‌గా వాష్ చేసుకొని, కట్ చేసుకొని, పక్కన పెట్టుకొని స్టార్ట్ చేశా. మీరు కూడా స్టార్ట్ చేయండి ఎప్పుడైనా. పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసి, అందులో జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. మీకు అవసరమైతే పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నాకు నచ్చదు. సో, వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయినాక అప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేయండి. వేసి ఫ్లేమ్ హైలో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకొని వదిలేయండి అలా కొంచెం సేపు. సో దట్ అందులో ఈ మాయిస్ట్ అది ఏదైతే ఉంటుందో అదంతా పోతది. అది మనం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాము అనంటే అది చాలా జిగురుగా అనిపిస్తది. సో, అది అవాయిడ్ చేయడానికి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఉంచుకొని కొంచెం సేపు ఆ మాయిస్ట్ కొంచెం పోతూ ఉన్నప్పుడు అందులో పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా కలిపి అందులోనే సాల్ట్ ఇంకా కారం వేసి మంచిగా మిక్స్ చేయండి. అంతే. చాలా ఈజీగా అయిపోతది బెండకాయ ఫ్రై. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. మీ అత్తమ్మల దగ్గర నుంచి, అమ్మల దగ్గర నుంచి ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ వచ్చినా కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే బావుంటది.